అక్రమాస్తుల కేసులో అరెస్టైన మాజీ ఏఎన్సీ మురళీధర్ రావుకు 14 రోజుల కస్టడీ విధించింది కోర్టు. సోదాల్లో ఏసీబీ భారీగా అక్రమాస్తులు గుర్తించింది. దాదాపు 150 కోట్లకు పైనే అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ నిర్ధారించింది. వాటన్నింటినీ సీజ్ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఈఎన్సీ మురళీధర్ రావుకు 14 రోజుల రిమాండ్ విధించారు ఏసీబీ కోర్టు. దీంతో మురళీధర్ రావును చెంచల్గూడ జైలుకి తరలించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సోదాలు చేసిన ఏసీబీ భారీగా అక్రమాస్తులను గుర్తించారు. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ 150 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇవాళ వైద్య పరీక్షల తర్వాత న్యాయమూర్తి ముందు హాజరుపరచడంతో 14 రోజుల రిమాండ్ విధించారు. మరోవైపు మాజీ ఈఎన్సీ ఇల్లు, బంధువుల నివాసాల్లో భారీగా ఆస్తులు బయటపడ్డాయి. హైదరాబాద్, వరంగల్, కోదాడ, కరీంనగర్లో విల్లాలు, అపార్ట్మెంట్లలో ప్లాట్లు, ఓపెన్ ప్లాట్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు గుర్తించారు. వరంగల్లో 11 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. బెంచ్ కారుతో పాటు మరో 2 లగ్జరీ కార్లు సీజ్ చేశారు. బంజారాహిల్స్లోని మురళీధర్ రావు నివాసంలో పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లను గుర్తించారు. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం 150 కోట్లకు పైనే ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. మురళీధర్ రావుకు బంజారాహిల్స్లోని రోడ్ నెంబర్ 5లో ఫ్లాట్ ఉంది. ప్రస్తుతం ఆయన అక్కడే ఉంటున్నారు. యూసఫ్గూడ, బేగంపేట, కోకాపేటలో 3 ప్లాట్లు, హైదరాబాద్లోని అత్యంత ప్రైమ్ లొకేషన్లో కమర్షియల్ బిల్డింగ్, 4 ఖరీదైన ఓపెన్ ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు, బెంచ్ సహా 3 కార్లు, బంగారు ఆభరణాలు, ఇతర బ్యాంక్ డిపాజిట్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. బంగారం, బ్యాంకు డిపాజిట్ల వివరాలు సేకరించారు. మోకిలాలో 6500 చదరపు గజాల స్థలం, కరీంనగర్లో కమర్షియల్ బిల్డింగ్, కోదాడలో అపార్ట్మెంట్, జహీరాబాద్లో 2 కేడబ్ల్యూ సోలార్ పవర్ ప్రాజెక్టుతో పాటు వరంగల్లో నిర్మాణంలో ఉన్న ఒక అపార్ట్మెంట్, 11 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం సహా భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన సబ్ కాంట్రాక్టులలో ఈఎన్సీ మురళీధర్ రావు అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. సబ్ కాంట్రాక్టర్ల నుంచి పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో మురళీధర్ రావు అక్రమాస్తులపై ఏసీబీ తనిఖీలు చేసి అరెస్ట్ చేసింది.